హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతిక కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్. హాయ్ అండి, చాలా రోజులు అయిపోయింది కదా మనం లాంగ్ వీడియో చేసుకుని. లాంగ్ వీడియోనే కాదు, షార్ట్స్ కూడా చేసి చాలా రోజులు అయిపోయింది. అందరూ నన్ను మర్చిపోయినట్టున్నారు. నా వీడియోస్ కూడా ఎవరు చూడట్లేదు, నాకు సబ్స్క్రైబర్స్ కూడా విధిగా రావట్లేదండి. సరే అయితే ఇవాళ నా దగ్గర కొన్ని డిజైన్స్ రెడీగా ఉన్నాయండి చేసినవి, అందుకనే ఒక వీడియో చేద్దామని చెప్పేసి వాటికి కొంచెం వీలు చూసుకున్నాను. లేట్ చేయకుండా డిజైన్స్ చూసేద్దామండి. చూసే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా? అయితే డిజైన్స్ చూసేద్దాం. మరి ఇవి ఇంకా ఇప్పుడే చేస్తానండి, వీటికి స్టోన్ వర్క్ ఇంకా అవ్వలేదు. ఈ డిజైన్ నేను అస్తమానం చూపిస్తున్నాను, నా దగ్గర రెగ్యులర్గా ఇదే డిజైన్ ఎక్కువ అవుతుంది. ఎవర్ గ్రీన్ అండి, చాలా బాగుంటుంది. అసలు మగ్గం వర్క్ కూడా దీని ముందు ఎందుకు సరిపోదు అన్నట్టు ఉంటుంది ఈ లుక్ వచ్చి. చూడండి డిజైన్ ఎలా ఉంది. ఇది బ్యాక్ నెక్ అండి. ఇది వచ్చి ఫ్రంట్ నెక్ డిజైన్. ఇది హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ డిజైన్ చూడండి, 2 హ్యాండ్స్ డిజైన్స్. దీనికి శారీ ఎలా ఉందో చూద్దామా? అంటే నేను కలర్ కాంబినేషన్ ఎలా ఇచ్చానో మీకు శారీ చూస్తేనే కలర్ కాంబినేషన్ తెలుస్తుంది. ఒక్క నిమిషం శారీ కూడా చూపించేస్తాను. ఇది వర్క్ కదా, ఇదండి దీని శారీ. చూడండి కలర్ కాంబినేషన్ ఎట్లా ఉంది, నచ్చిందా అండి? సేమ్ ఇదే డిజైన్, వేరే డిజైన్ వేరే కలర్ కాంబినేషన్ లో కూడా చేశాను. వేరే డిజైన్ కూడా ఉంది, దీనికి దానికి కూడా డిఫరెంట్ చూద్దరు. కానీ ఒక నిమిషం ఆ డిజైన్ కూడా చూపించేస్తాను. ఇది పింక్ మీద మీకు ఎల్లో థ్రెడ్ గ్రీన్ వచ్చేటప్పటికి లుక్ సూపర్ హైలైట్ అయిపోయింది. చూడండి ఇదే డిజైన్ బ్లూ మీద కూడా మనకి చాలా లుక్ డిఫరెంట్ కనపడుతుంది. ఇలా చూడండి, బ్లూ కలర్ మీద ఈ వైట్ కలరు, రెడ్, ఈ గోల్డ్ జెరీ వచ్చేటప్పటికి ఎంత హైలైట్ అయిందో, పింక్ మీద గోల్డ్, గ్రీన్, ఎల్లో వచ్చేటప్పటికి ఇది కూడా అదే హైలైట్. అసలు డిజైన్ అంటేనే సూపర్ లుక్ వచ్చింది. ఇది హ్యాండ్ చూడండి, దీనికి హ్యాండ్స్ రివర్స్గా వేసాను, ఎందుకంటే వీళ్ళకి కిందకి బార్డర్ ఇచ్చాడు కాబట్టి ఇటు పైకి ప్లేస్ అంతా మిగిలిపోతుందని ఇటు హ్యాండ్ వర్క్ చేశాను. ఇది చూడండి, దీనికి కూడా మీకు శారీ చూపిస్తాను. శారీని బట్టి కలర్ కాంబినేషన్ ఎలా పెట్టాను అనేది తెలుస్తుంది. సేమ్ డిజైనే కానీ వేరే కలర్ కాంబినేషన్స్తో లుక్ చూడండి ఎంత హైలైట్ అయిపోయిందో. ఈ శారీకి ఈ కలర్ కాంబినేషన్ నచ్చిందా అండి? నచ్చితే కనుక కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి ఎలా ఉందనేది. మీరు ఇప్పుడు నా నెంబర్ కూడా ఉంది కాబట్టి మీరు ఏదైనా కావాలంటే వాట్సాప్ నెంబర్కి కూడా మీరు పర్సనల్గా మెసేజ్ పెట్టినా మీకు డీటెయిల్స్ చెప్తాను. మీకు కావాలన్నా కూడా మీరు పర్సనల్గా ఆర్డర్ కూడా చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ డిజైన్ ఇవి కూడా అంతేనండి, 2 శారీస్ సేమ్ డిజైన్, సింపుల్ సూపర్ లుక్ ఉంది. ఇది కూడా చూడండి, అవుట్లైన్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది ఫ్లవర్కి లీవ్స్కి కూడా అవుట్లైన్ ఇచ్చాడు ఈ డిజైన్లో. ఇది కూడా రెగ్యులర్గా చేసే డిజైన్ అయినా కానీ కలర్స్ని బట్టి వేరియేషన్ ఉంటుంది. ఇది హ్యాండ్కి వచ్చి ఇలా బంచ్లా ఇచ్చారు. అసలు డిజైన్ అయితే చాలా బాగుందండి. ఇది టూ హ్యాండ్స్కి. ఇది కూడా స్టోన్స్ ఇంకా పెట్టలేదండి, వీడియో చేసిన తర్వాత స్టోన్స్ అంటించాలి. దీని శారీ వచ్చి ఇలా ఉంది, సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అనమాట. అంటే నేను హాఫ్ పట్టు తీసుకున్నాను, శారీలో పీస్కి చేయట్లేదు, హాఫ్ పట్టు మీద చేశాను, అన్ని కలర్స్ వచ్చేలేదు. ఇదే సేమ్ శారీ వేరే కలర్లో సేమ్ డిజైన్. ఇదిగోండి సేమ్ శారీ, ఇది కూడా ఇది గ్రీను, ఇదేమో పర్పుల్, అంతే. ఇది కూడా సేమ్ డిజైన్. అసలు చుట్టూ వేసిన బుటీస్ చూడండి ఎంత బాగున్నాయో.
ఇది ఫ్రంట్ నెక్. నెక్స్ట్ హ్యాండ్ డిజైన్ సేమ్ అలాగే ఫ్లవర్స్ బంచ్ వచ్చింది. ఇది కూడా ఈ మిడిల్లో బంచ్ వచ్చేటప్పటికి చుట్టూ కూడా హ్యాండ్కి ఎంత లుక్ వస్తుందో ఈ డిజైన్ వచ్చి. దీనికి స్టోన్ వర్క్ అయిపోయింది. ఇది శారీతో లుక్ ఇలా ఉంది. అదే సేమ్ శారీ చెప్పాను కదా, ఈ శారీకి రెండు పట్టుకుంటూ. ఇది గ్రీన్ శారీ, రెండు చూపించడానికి కాబట్టి ఒక్క నిమిషం చూపిస్తానండి. చూడండి, అంటే రెండు పక్కన పెట్టి చూపిద్దామని నేను ఇంత కంగారు పడేది. ఇది ఒక కలరు, ఇది ఒక కలర్. నేను ఇంక నీట్గా ప్రజెంట్ చేయలేకపోతున్నానండి ఇంతవరకు. చూడండి, సేమ్ డిజైన్స్, 2 శారీస్ 2 కలర్స్ వేరియేషన్స్. ఓకేనా? నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను. నెక్స్ట్ డిజైన్ వచ్చి బ్లాక్ మీద ఓల్డ్ పట్టు శారీ అండి. బ్లాక్ పట్టు శారీ, సేమ్ రన్నింగ్లోనే హాఫ్ పట్టు బ్లాక్ తీసుకున్నాను. చూడండి, రెగ్యులర్ డిజైన్ ఇది, నేను రెగ్యులర్గా చేసే డిజైనే. బ్లాక్ మీద వచ్చేటప్పటికి మనకి ఈ శారీలో బార్డర్లో ఆరెంజ్, గ్రీన్, గోల్డ్ ఉన్నాయి కదా, ఇవే 3 కలర్స్ యూస్ చేసి వర్క్ చేసాం అన్నమాట. ఇది ఎలా ఉందండి? నచ్చితే కామెంట్లో చెప్పండి ఎలా ఉందనేది. ఇది ఫ్రంట్ నెక్ డిజైన్, ఇది హ్యాండ్. షార్ట్ హ్యాండ్ వేయమన్నారు. ఇంకా పెద్ద హ్యాండ్ కావాలి అంటే కనుక ఈ బూటీస్ని ఇంకా ఎంత కావాలో అంతవరకు వేసుకోవచ్చు. లేదంటే పైనుంచి ఇలా బంచ్లాగా కూడా ఉంది ఈ డిజైన్లో. ఇదనమాట ఓల్డ్ శారీకి ఈ డిజైన్ వల్ల న్యూ లుక్ అనమాట. ఇలా చూస్తే ఓల్డ్ పట్టు శారీకి అంత లుక్ లేదు. ఈ బ్లౌజ్ కట్టుకునేటప్పటికి ఈ శారీ యొక్క లుక్కే మారిపోతుంది. ఓకేనండి? నెక్స్ట్ డిజైన్. ఇవి కూడా ఓల్డ్ శారీసేనండి. వీటికి కూడా హాఫ్ పట్టు తీసుకుని ఇలాగ 2 కలర్స్ తోటి పికప్ డిజైన్స్ అనమాట. ఓన్లీ 2 కలర్సే. ఇది కూడా, ఇది ఫ్రంట్ నెక్ అండి. ఇది వచ్చి ఫ్రంట్ నెక్. మీకు హ్యాండ్ వచ్చి ఒక లైన్ ఇచ్చి పైన ఒక చక్రం లాగా ఇచ్చాం అనమాట. ఇవాళ అన్నీ కూడా ఒకే డిజైన్ 2 శారీస్కి చేశాను. ఇది శారీ, ఇది శారీ, ఇది బ్లౌజ్, ఇది ఫైనల్ లుక్. ఓకేనా? నెక్స్ట్ డిజైన్, ఇదే డిజైన్ వేరే శారీకి. ఇది కూడా అంతే, ఓల్డ్ పట్టు శారీ. ఎంత బరువు ఉందో ఈ చీర. దీనికి ఈ కలర్లో మనం హాఫ్ పట్టు తీసుకుని సేమ్ అదే 2 కలర్స్ తోటే పికాక్ డిజైన్ చేసామండి. ఇది స్టోన్ అంటించేసాం ఆల్రెడీ. ఇది సేమ్ పికాక్ డిజైన్. మనకి హ్యాండ్ కూడా అంతే. వీళ్ళకి బంచ్ వద్దు, షార్ట్ హ్యాండ్ అన్నారని చెప్పి ఇక్కడ ఓన్లీ లైన్ ఇచ్చి ఒక లైన్ బుటీస్ ఇచ్చాం. వాళ్ళ హ్యాండ్ ఇక్కడ వరకే, ఇదే లెంత్. శారీ వచ్చేది వర్క్, ఇది సింపుల్గా చేసుకుంటా అన్నారు. ఓకేనండి? నెక్స్ట్ డిజైన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది. ఇది శారీ అండి. మనకి డిజైన్ వచ్చి ఇప్పుడే బ్యాక్ నెక్ అయింది, ఇంకా హ్యాండ్స్ వేయాలి. చూడండి ఎంత హెవీ లుక్ వచ్చిందో ఇది. మనకి ఇదంతా ముడికుట్టేనండి. ఈ ఫ్లవర్ మిడిల్లో ఉన్నదంతా కూడా ఇదంతా ముద్ద కుట్టు. చాలా ముద్దగా వచ్చింది వర్క్ అంతా కూడా. చుట్టూ కూడా అంటే శారీలో బ్లూ కలరు, గోల్డ్ కలరే ఉన్నాయి కాబట్టి 2 యూజ్ చేశాను. నాకు ఎందుకో గోల్డ్ తక్కువ అనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ బుటీస్ అన్నీ కూడా గోల్డ్ కలర్ తోటి ఇచ్చాను అనమాట.
ఓకేనండి, ఇంతవరకు నా దగ్గర ఉన్న డిజైన్స్ అన్ని చూపించాను. ఇంకా ఈ డిజైన్ వచ్చి హ్యాండ్స్ వర్క్ చేయాలి, అది కూడా నేను ఒక షార్ట్లో చేస్తాను రేపొద్దుట హ్యాండ్స్ అయిపోయిన తర్వాత. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక వాట్సాప్లో డిజైన్స్ కాస్ట్ కావాలన్నా ఏది కావాలన్నా నెంబర్ ప్రొవైడ్ చేశాను కాబట్టి మీరు కామెంట్లో అడిగినా పర్వాలేదు, పర్సనల్గా అడిగినా పర్వాలేదు. ఓకేనా? కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా అండి? బాయ్ అండి.